రాజధాని ఢిల్లీని కుదిపేసిన భయంకర పేలుడు 8 మంది మృతి. యుఏపీఏ కింద దర్యాప్తు ప్రారంభం. తేదీ నవంబర్ 10, 2025. స్థలం న్యూఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో ప్రాంతం. న్యూఢిల్లీ రాజధానిని కుదిపేసిన భారీ పేలుడు ఘటన. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో నిలిచి ఉన్న ఒక కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం మైళ్ళ దూరం వరకు వినిపించడంతో మొత్తం ప్రాంతం భయంతో కదిలిపోయింది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు, కారు దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొన్ని సెకండ్లలోనే భయంకరమైన బ్లాస్ట్ జరిగింది. ఆగిపోయిన వాహనాలు, ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఈ పేలుడు వల్ల కనీసం 8 మంది మృతి చెందగా మరో 20 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు ధృవీకరించారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని వైద్యాధికారులు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న 6 వాహనాలు, ఆటోలు మరియు రోడ్డుపై ఉన్న చిన్న దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాజు తుఫాన్లా ఎగిరిపడి చుట్టూ ఉన్న వారిని గాయపరిచాయి. పోలీసులు వెంటనే ప్రాంతాన్ని ఖాళీ చేయించి టెర్రరిస్ట్ యాక్ట్ కింద దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఆ కారు 3 గంటలకు పైగా అదే ప్రాంతంలో నిలిచి ఉన్నట్లు గుర్తించారు.